సర్వోన్నతుడు ఘనత ప్రభావాలు ఆరోపించదగిన దేవుడు, మహోన్నతుడు, మహాగరుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రార్థన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, ఐశ్వర్యవంతుడు, స్తుతి సింహాసనాసీనుడు, యుధగోత్రపు సింహము, దావీదు వేరు చిగురు వీరయ్య, ఎల్ షడా, ఎల్ రోహి, ఎల్ రోయి, ఎల్ గులాం, యెహో రాఫా, యెహో నిస్సి, యెహో షమ్మా, యెహో షాలోమ్, యెహో సిద్కెను, యెహో మకదిషం, యెహో మకే, మాతో ఉండే దేవుడా, మా దేవుడా, మా తండ్రి, మా ప్రభు, మా రక్షకుడా, మా రాజా, సైన్యములకు అధిపతిమైన యెహోవా, అద్భుతకరుడా, జలముల వంటి కంఠస్వరం అపరించి వంటి పాదములు, అగ్ని పొర నేత్రములు, అసమానమైన తేజ మహిమ కలిగిన నా ప్రభా, కొట్టన రెండంచుల కనకము 7 నక్షత్రములు ఆత్మ చేతి కలిగిన నా ప్రభా, మహాగరుడా, మహాదేవుడా, మహాప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు, మహిమగత ప్రభావం, శక్తి, జ్ఞానమేశ్వర బలము, రక్షణారాధన, మహాత్మాధిపతి అధికారం సంపూర్ణ విజయం చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని క్షేమంగా పాలు తీసుకొచ్చేందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. మహిమగత ప్రభావం, స్తుతులు, కృతజ్ఞతలు ఆరోపిస్తున్నాం దేవా. రావాల్సింది కూడా క్షేమంగా మీటింగ్ చేర్చుకొని మా ప్రతి పాపాన్ని క్షమించే పాప చేతులు సాయించుని మీటింగ్ ద్వారా వీటికి సంబంధించి మా అందరూ మా సమస్యలు మహిమగత ప్రభావం పరిశ్రమ మహిమగత ప్రభావం చేస్తుంది. దాసులు నా తండ్రి మనందరం మీ శక్తిని మీ చేసి నడిపించి క్లాటర్ స్పీచ్ బోర్డేసి దాసులు దయచేసి మా అందరితోటి మాట్లాడమని మా ధర్మ సంస్థ మహిమగత ప్రభావాలు 10 మంది పాటిస్తూ మహిమగత ప్రభావం చేస్తూ వాళ్ళు మీ చేతిలో పెడుతూ మీ చేతానికి అప్పగిస్తుంది దిగి సహాయం చేస్తుంది, సహాయం చేయబోతున్నాను. స్తుతులు, స్తోత్రం, కృతజ్ఞతలు, వందనములు, మహిమగత ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రభువున్నతమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక చిన్న పాట పాడవలసిందిగా నీలిమాని కోరుచున్నాను. అక్క ఓకే అక్క, ఒక్క నిమిషం. ఓకే అక్క వినిపిస్తుంది అక్క నా వాయిస్? వినిపిస్తుంది. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలూరే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కలత చెందిన కష్టకాలమున అన్న తండ్రి నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన, పాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలూరే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్ నిలిమా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కొంచెం రెస్పాన్సివ్ రీడింగ్ చదువుకుందాము. నేను 99 సామ్ చదువుకుందాము. నేను ఫస్ట్ చదువుతాను, మీరు అందరు సెకండ్ చదవాల్సిన. రెస్పాన్స్ రీడింగ్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే నాన్న? సామ్ కీర్తన 99 అధ్యాయం చదువుకుందాము. రెస్పాన్స్ రీడింగ్. నీలిమా చెప్పమ్మా.
అన్న 99 సామ్ రెస్పాన్స్ రీడింగ్ చదువుకుందాం అన్న. ఓకే ఓకే నేను ఒకటి చదువుతాను, అందరూ నెక్స్ట్ రిపీట్ చేయండి అన్న. ఒక్క నిమిషం అన్న. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారికి స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచున్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించున్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు సమూయేలు ఉండెను. యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘ స్తంభముల నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనం అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతికారం చేయుచుని, వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. అందరం చదువుకుందాము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రేయర్ పాయింట్స్ వెళ్ళిపోదాము. క్యాలెండర్ వచ్చే లోపల విల్ జస్ట్ కవర్ ఆల్ ద ప్రేయర్ పాయింట్స్ అండ్ we'll start the prayer points. Rajnikant anna, Chinnanna anna, starting prayer actually praise and worship and ee zoom anta manchi jaragalani, prayer anta manchi jaragalani and aneka mandiki lopatlo mana vallandaru rakshana pondali and jaragoye ee Christmas anni programs lo devani mahimatamai అన్ని వాట్ ఎవర్ దే ఆర్ టేకింగ్ అప్ ద థింగ్స్ అవన్నీ గాడ్ హానరబుల్ జరగాలని ప్రే చేయండి అన్న. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, జీవం గల మా తండ్రి, సర్వశక్తిమంతుడా యెహోవా దేవా, యేసు రాజా, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని నా తండ్రి చిన్న మందగా చేర్చిన ఆయన, మిమ్మల్ని ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ లోకంలో ఎంతో మందికి ఇట్టి ధన్యత లేకపోయినప్పటికీ నా తండ్రి మమ్మలను నాయన మీరు ఎంచుకున్నారు, మీకు స్తుతులు చెల్లించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయన ఎంతో మంది పాలు భాగస్తులు అవ్వాల్సి ఉంది కానీ నా తండ్రి ఎందువలన వారు జాయిన్ అవ్వలేకపోతున్నారో మాకు తెలియదు కానీ నా తండ్రి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నాయన, వారి ఆత్మలతోటి నాయన మీరు మాట్లాడండి, వారి హృదయంతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాకున్నాడనే గొప్ప దేవుడు మాకున్నాడనే నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డతోటి, ప్రతి కుటుంబంతో నా తండ్రి ఈ రాత్రి మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యాన్ని నా తండ్రి మేము వినబోతూ ఉండగా నాయన మీరు మాతో ఉండండి. నా రాజ్య వ్యాప్తికైనా ఈ బిడ్డలు నా తండ్రి చేస్తున్నటువంటి ఈ యొక్క పనిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా నా తండ్రి ఈ యొక్క పాండమిక్ లో నాయన ఎంతో మంది నాయన మా కుటుంబీకులు, మా బంధుమిత్రులు నా తండ్రి వారి సొంత వారిని ఆయన కోల్పోయారు. వారి విషయం ప్రార్థిస్తున్నా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క కుటుంబం పైన ఆయన మీ కనికరాన్ని, ప్రేమను చూపించండి నా తండ్రి. క్లౌపేటపై నా తండ్రి మీ యొక్క ప్రేమను కుమ్మరించండి, ఒంగోలుపై మీ ప్రేమను కుమ్మరించండి నాయన. ప్రకాశం జిల్లాపై, ఆంధ్ర పైన ఆయన, ఇండియా పైన నా తండ్రి, ప్రపంచం పైన ఆయన, ప్రపంచంలో ఎన్నో అద్భుత కార్యాలు నా తండ్రి నేటి దినాన్ని మేము చూస్తూ ఉన్నాం ఆయన. మీకు విరోధముగా నాయన ఎక్కడెక్కడైతే కార్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటిని నా తండ్రి సమూలంగా నా తండ్రి మీరు అణచివేయమని వేడుకుంటూ ఉన్నాం ఆయన. మీరు నాయన గొప్ప దేవుడు, మా తండ్రి మాకున్నాడు అనేటటువంటి ధైర్యంతో మేము ఉన్నాం. లోకంతో మేము మాట్లాడట్లేదు కానీ మా పరలోకమందు నాయన ఆ యొక్క సింహాసనాసీనుడైన దేవునితో మేము మాట్లాడుతున్నాను. అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. ప్రభువా రక్షక, ఈ యొక్క కార్యక్రమంలో నాయన ఇంకా పాలుభాగస్తులు కావాల్సిన వారిని నా తండ్రి మీరు త్వరలో జాయిన్ చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. మీ ఆత్మ నా తండ్రి మా మధ్య కుమ్మరించమని వేడుకుంటున్నాను ఆయన. ఎక్కడికి ఇద్దరు ముగ్గురు చేరి నా నామమును స్తుతించెదరు అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు మాకున్నాడనే ధైర్యంతో నా తండ్రి మేము లోకంలో బతుకుతున్నాను. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలము 80 సంవత్సరాలు ఆయనను ఆయాసకరం దుఃఖమే అని అన్నారు నా తండ్రి. అవును నా తండ్రి, మాది చిన్న జీవితాలు నాయన, అయినప్పటికీ నాయన ఈ యొక్క జీవితాలకు నా తండ్రి మాదిరిగా మీరు మీ బిడ్డను ఈ లోకానికి పంపించి ఆ యొక్క కలువరి శిలువలో మృతి నుండి తిరిగి 3వ దినమున లేపినాడు. త్వరలో నాయన ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను నా తండ్రి ఈ యొక్క లోక
లోకానికి తిరిగి రానయ్యన్న ప్రభువును మేము ఎదుర్కొని ఆ యొక్క దేవునితో నాయన నిత్య పట్టణంలో మేము నివసించేటటువంటి భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటాం. విడువబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ విషయం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వారి హృదయాలతో మీరు మాట్లాడండి, వారి కుటుంబాలతో మాట్లాడండి, వారి బిడ్డలతో మాట్లాడండి నాయన. తల్లిదండ్రులు నా తండ్రి మాదిరి కలిగినటువంటి జీవితాలను జీవించిన ఆయన బిడ్డలను సరైన మార్గంలో పెంచే విధానాన్ని మీరు నేర్పించండి. ఈ యొక్క మహిమను కుమ్మరించండి ఆయన. ఈ యొక్క చిన్న మందను నా తండ్రి మీరు నా తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క హృదయంతో నాయన మీ ఆత్మను కుమ్మరించి మా మధ్య మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా వాక్య పరిచర్య చేయనటువంటి క్యాలునను నా తండ్రి మీ యొక్క ఆత్మతోటి అభిషేకించండి నా తండ్రి. మాట్లాడేది నా తండ్రి మేము కాదు కానీ నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొని మేము మీ వాక్యాన్ని పంచిపెట్టే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు మాకున్నాడనే ధైర్యంతో మేము ఈ లోకంలో జీవించుతున్నాం ఆయన. మా ధైర్యాన్ని మా విశ్వాసాన్ని మీరు పెంపొందించమని వేడుకుంటున్నాం నా తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ఆయన. ఈ యొక్క సమయాన్ని నా తండ్రి మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ఆయన. ఈ యొక్క వాక్య పరిచర్య నా తండ్రి ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటూ ఉన్నాను. అడుగుట మా వంతు కానీ నాయన, దయచేసేది మీరే నాయన. మా యొక్క విశ్వాసము గొప్పది, మా దేవుడు గొప్పవాడనే నిరీక్షణతో మేము ముందుకెళ్తూ ఉండగా నా తండ్రి చిత్తంతో నాయన ఈ లోకాన్ని నా తండ్రి మార్చగలిగిన తల్లకిందులు చేయగలిగిన దేవుడు అవును నా తండ్రి. మాలో నుంచి నాయన ఈ లోకాన్ని తల్లకిందులు చేసేవారిని మీరు తయారు చేయ పంపించమని వేడు. ఈ యొక్క సమయాన్ని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధమైన నామం నాడి మిక్కిలి వినయంగా వేడుకొనుచు నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సారా గోగుమల్ల సారా అక్క చెప్పండి అక్క. కోవిడ్ పేషెంట్స్ కోసం అండ్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళ కోసం అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానమ్మా. అక్క నా ప్రేయర్ నెక్స్ట్ టైం కి పోస్ట్పోన్ చేయొచ్చా అక్క? ఓకే అమ్మా, సారీ అక్క. ఓకే ఓకే, నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లమ్. ఓకే డోంట్ వరీ, ఓకే నో ప్రాబ్లమ్. ప్రసన్న 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 ఓకే, ప్రసన్న ఉందా? ఓకే జిన్ని అక్క అక్క గుడ్ ఈవినింగ్ అక్క. జిన్ని మా గుడ్ ఈవినింగ్. కోవిడ్ పేషెంట్స్ కోసమా, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తో ఉన్న వాళ్ళ కోసము అండ్ యూనో ఇంకా చాలా మంది మన క్లోపాట్ లో రాణి ఆంటీకి కూడా బాగలేదు. ఆంటీ పూర్తిగా రాణి ఆంటీ ప్రశాంత్ ఉన్నారు కదా మన పోర్టల్లో, వాళ్ళ మమ్మీ. ఓకే గాడ్ కొంచెం హీల్ చేశారు. ఇంకా ఆంటీ కొంచెం మంచిగా నడిచి మంచిగా పూర్తిగా హీల్ అవ్వాలని ఆంటీ కోసం ప్రేయర్ చేయండి. అండ్ అలాగే మన క్లోపాట్ లో ఎంతమంది ఇంకా చాలా మంది ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రేయర్ చేయండి. ఓకే అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం కూడా. ఓకేనా? ఓకే ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధ పరమ తండ్రి. అక్క వాయిస్ క్లియర్ గా ఉందా అక్క? హలో ఉంది మా ఉంది ప్రసన్న ఉంది. దయగలిగిన తండ్రి, పరిశుద్ధ పరమ తండ్రి, మీకు వేల కొలది స్తుతులు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభువా. అయ్యా ఉదయకాల సమయం అంతా మీ చల్లనైన రెక్కల క్రింద ఎంతగానో కాచి కాపాడి మా డ్యూటీలంతట్లో మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరిచినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సాయంకాల సమయం మందు ఈ జూమ్ ప్రేయర్ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఏ యోగ్యత, ఏ మంచితనం, ఏ నీతి లేదు ప్రభా మాలో. అయినప్పటికీ నా తండ్రి మీ యొక్క అపారమైన కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయం మందు ప్రభా అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ జూమ్ ప్రేయర్ ద్వారా ప్రభా మేము కోవిడ్ టైంలో ఎంతో మంది బిడ్డలు కూడుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మా పనులను బట్టి నా తండ్రి సమయం ప్రభా అనుకూలించగా నా తండ్రి మేము అయా మీ సన్నిధిలో గడపలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. చేస్తున్న ప్రతి ప్రార్థన అంశంను మీరు ఆలకించి జవాబును దయచేయండి. మేము ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అయా మీరు మాకు జవాబునిస్తూ నాయన అనేకమైన మేలులతో
అయా నా తండ్రి స్వస్థతలతో మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ ఉన్నందుకే వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయం మందు మీరు నాకు ఇచ్చినటువంటి ప్రార్థనాంశం బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా ఎంతో మంది బిడ్డలు కోవిడ్ టైంలో ప్రభా అయ్యా తండ్రి సఫర్ అవుతూ ఉంటున్నారు. ఈ పాండమిక్ టైంలో ప్రభా గత 2 years నుంచి మేము సఫర్ అవుతూనే ఉంటున్నాం ప్రభా. కోవిడ్ వల్ల ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నాయన స్వస్థత పొందుకుని ఉన్నారు. అయినప్పటికీ ఇంకా బలహీనతగానే ఉంటుంది ప్రభా. అయ్యా పోస్ట్ కోవిడ్ వల్ల దయతో జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. పరమ డాక్టర్లు మీరేసయ్యా, పరమ మెడిసిన్ మీరు నా తండ్రి. మీరు స్వస్థతనిచ్చే దేవుడు నాయన. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఐగుప్తులో ఉన్న ఏ రోగమును రానీను అంటున్నావు ప్రభా. అయ్యా నా తండ్రి మా బాధలు మా బలహీనతలు కేవలం మా పాపములను బట్టి వచ్చినాయి ప్రభా. దయతో క్షమించండి అయ్యా. ఈ లోకంలో క్షమించే వారు ఎవరు లేరు నా తండ్రి. మీరు మాత్రమే నా ప్రభా నైనా స్వస్థతనిచ్చే తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. మీ గాయపడిన హస్తం వేసి ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థతను ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. స్వస్థతను ఇయ్యండి అయ్యా. స్వస్థతను దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. అయ్యా మీరు కార్యమును చేయగా త్రిప్పివేవారు ఎవరు లేరు నా తండ్రి. మీరు గొప్ప దేవుడు నైనా, పరమ తండ్రి నైనా, పరమ డాక్టరు నైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. మా పేటలో ఎంతో మంది బిడ్డలు నా తండ్రి అయ్యా నా ప్రభ సఫర్ అవుతున్నారు ప్రభ. మాకు తెలియదు కానీ అయ్యా నా తండ్రి రాణి ఆంటీని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇంకా ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థతను పూర్తిగా నా ప్రభా ఆ బిడ్డ సెల్ఫ్ గా నడవటానికి సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను దయచేయండి. ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు మా ఫ్యామిలీస్ ఫ్లవ్పేటలో. ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరున దర్శించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యం స్వస్థతలు దయచేయండి. అయ్యా నా తండ్రి ఇరుకు ఇబ్బందులు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అనారోగ్యమును తీసివేయండి, ఆరోగ్యమును దయచేయండి నా ప్రభువా. అయ్యా ఏ అవసరతల కోసం అయ్యా నా తండ్రి మా పేటలో బిడ్డల మీద ఎదురు చూస్తున్నాము. అయా అవసరములన్నీ తీర్చండి, ఆరోగ్యములు దయచేయండి నా ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు. ఎంతో మంది వృద్ధులు బాధపడుతున్నారయ్యా అనారోగ్యముల చేత. కోవిడే కాదయ్యా పర్సనల్ వ్యాధుల చేత అయ్యా నా తండ్రి ఇంకా ఎంతో మంది బిడ్డలు సఫర్ అవుతున్నారు ప్రభా. అది హార్ట్ ప్రాబ్లమే కావచ్చు, లివర్ ప్రాబ్లమే కావచ్చు, డయాబెటిక్కే కావచ్చు, ఏదైనాను యేసు నామములో స్వస్థతను దయచేయండి నా ప్రభా. అయ్యా పరమ తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ కోవిడ్ టైంలో నా తండ్రి ఫ్రంట్ లైన్ వర్కర్స్ నా తండ్రి బ్యాంక్ ఎంప్లాయీలే కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంటే కానీ, ఇంకా ఆయా పనులు చేసే బిడ్డలు ఎంతో మంది పోలీసులు ఏమి, డాక్టర్స్ ఏమి, నర్సెస్ ఏమి, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను దయచేయండి. మిమ్మల్ని కలిగిన జీవితం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకొంచూ ఉంటున్నాను నా ప్రభా. ఈ రాత్రికాల సమయమందు అయ్యా నా తండ్రి ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే దయతో క్షమించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యములు దయచేయమని వేడుకొంచు నా ప్రభా. ఇంత గొప్ప సమయంను నాకు ఇచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదేన ఆసరా లెక్క మొరను మీరు ఆలకించమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, నడిపిస్తున్నటువంటి మీ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధిలో ప్రభా ఆ బిడ్డకి ఆ తండ్రి తెలివి జ్ఞానంతో బిడ్డను నింపమని వేడుకొంచు నాయన. చేయవచ్చిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేయమని నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామకు మహిమ తెచ్చుకొనమని దేవా. ఈ కొద్ది ప్రార్థన ఆలకించి సహాయం దయచేయమని దేవా. స్తుతి ఘనతను మహిమను మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అమ్మా. శిరీష అక్క చెప్పండి అక్క. హాయ్ మా. యూత్ కోసం, మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం, వాళ్ళ చిన్న బిడ్డల కోసం ప్రేయర్ చేయండి మా. ఓకే అక్క. థ్యాంక్ యూ.
ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాగడ్డ మహా గొప్ప దేవ త్రియేక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఎలా చేయించుకుంటున్నాను దేవా. ఇదిగో తల్లి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా నీ చాలా రేఖకములు కాచి భద్రపరిచి విధానం బట్టి నీ కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను దేవా. అదే విధంగా ప్రభా ఇదిగో తల్లి అక్క వాళ్ళు ప్రభా అన్న వాళ్ళు ప్రభా ఇదిగో తల్లి వాళ్ళ డ్యూటీస్ లో కానీ ప్రభా ఇది జాబ్ చేసి వచ్చి నేను స్తుతించుకు ప్రభా ఆ బిడ్డలకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎలా చేయించుకుంటున్నాను దేవా. ఇంకా ప్రభా అందరూ బిడ్డల ప్రభా నీ జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వలేకపోయారు ప్రభా. నీ చుట్టూ మెత్తని నెక్స్ట్ టైం అటెండ్ అవ్వడుకు ప్రభా ఆ బిడ్డలు మీరు హెల్ప్ చేయండి దేవా. ఇదిగో తండ్రి ఎంతమంది ఉన్నప్పటికీ ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంచుకొని నిన్ను స్తుతించుడుకు మాత్రమే ప్రభా ఈ శరీరాన్ని వాడబడాలి ప్రభా. ఈ శరీరాన్ని నలగొట్టండి ప్రభా. ఇదిగో తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా వాడిని ఎదుర్కొని నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి దేవా. ఇదిగో తండ్రి శ్రమలు వచ్చాయని నీకు వేదన పడకుండా ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ప్రేయర్ చేయడం మాకు హెల్ప్ చేయండి దేవా. ఇదిగో తండ్రి ఆ సాతాను కాడు ప్రభా ఇదిగో తండ్రి ఎన్నో టెంప్టేషన్ నుంచి ప్రభా మాకు విడుదల కలుగ చేయండి దేవా. ప్లీజ్ తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్క పేదని మీరు తొలగించండి దేవా. ఇదిగో తండ్రి జూమ్ మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళ పర్సనల్ ప్రేయర్స్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయో మాకే తెలియదు కానీ ప్రభా ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ ప్రభా నువ్వు మాకు ఆన్సర్ ఇస్తావు నమ్ముచున్నాము దేవా. ఇప్పటి వరకు ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ప్రభా ప్రేయర్ చేసాం ప్రభా. ఇదిగో తండ్రి ఆ ప్రేయర్ మీరు విన్నా మేము నమ్ముచున్నాము దేవా. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు ప్రభా వారి ఎందు మీరు ఉన్నామన్నారు ప్రభా. మేము అది నమ్ముచున్నాము ప్రభా. ప్లీజ్ తండ్రి మా ప్రతి ఒక్క ప్రేయర్ ప్రభా అని పరలోకాన్ని చేర్చుకోండి ప్రభా. ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు ఆన్సర్ ఇవ్వండి ప్రభా. అయ్యా ఇదిగో విధంగా ప్రభా ఇదిగో తండ్రి రాణి ఆంటీకి ప్రభా చక్కటి హెల్త్ మంచిగా ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి ఆంటీ కూడా ప్రభా ప్రేయర్లు అటెండ్ అవ్వాలి ప్రభా. నేను స్తుతించాలి ప్రభా. ఆంటీని కూడా టెస్టిమోనీగా మార్చుకోండి దేవా. నీకు సాక్షికరంగా ఆంటీని దీవించండి దేవా. ప్లీజ్ తండ్రి ఆంటీని కూడా అటెండ్ చేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఏ మంచి ఏర్హత లేదు ప్రభా. అయినట్టుగా ప్రభా నీ ఉచితమైన ప్రేమతో ప్రభా ఇప్పటి వరకు సజీవాలకు నుంచి విధానం బట్టి నీకు ఎలా చేయించుకుంటున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి యవన తలముల ప్రభా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చెడు తలంపులు లేకుండా ప్రభా ఇదిగో తండ్రి ఈ శరీరాన్ని ప్రభా నీ కొరకు వాడపడాలి ప్రభా. ఎటువంటి ఇదిగో తండ్రి లోకాశలే కాకుండా ప్రభా ఇదిగో తండ్రి లోక తలంపులు కాదు కానీ ప్రభా ఇదిగో తండ్రి నీ తలంపులు నీ కొరకు అతిశయపడే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నీ కొరకు ప్రేయర్ చేసే భాగ్యం మాకు దయచేయండి దేవా. ప్లీజ్ తండ్రి ప్లీజ్ ప్రభా ఇదిగో తండ్రి యవ్వన ప్రభా ఇదిగో తండ్రి ప్లీజ్ తండ్రి ఎటువంటి టెంప్టేషన్ నుంచి ఇదిగో తండ్రి మాకు అవాయిడ్ చేయండి దేవా. ప్లీజ్ తండ్రి ప్లీజ్ ప్రభా ఇదిగో తండ్రి అదే విధంగా ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఈ వరల్డ్ వైడ్ గా ప్రభా ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ రక్షణ పొందాలి ప్రభా. ఇదిగో తండ్రి నిజమైన రక్షకుడు మా కొరకు ఎదురు చూస్తున్నాడని ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ రక్షణ పొందాలి ప్రభా. ప్లీజ్ తండ్రి నీకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీకు రక్షణ పొంది నీ పాదాల చెంత చేరి వారి మోకాలు ఉంచి నేను నాలుగు స్తుతించే భాగ్యం మా బిడ్డలు దయచేయండి దేవా. అదే విధంగా ప్రభా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళు ఇదిగో తండ్రి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆ ట్రీట్మెంట్ బిడ్డలు మీరు సహాయం దయచేసి అడుగుతున్నాను దేవా. ఇదిగో ప్రభా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఎటువంటివి లేకుండా ప్రభా ఆ బిడ్డలు మీరు తోడడం అడుగుతున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఎంతో బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు ప్రభా. వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి దేవా. ప్లీజ్ తండ్రి వాళ్ళ మొర ఆలకించండి. నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రభా. ప్లీజ్ తండ్రి వాళ్ళ నిరీక్షణ కలిగి విశ్వాసంతో నీ కొరకు ప్రేయర్ చేస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఏదైతే అవసరమో ప్రభా ఆ బిడ్డలు మీరు దయచేసి అడుగుచున్నాను దేవా. అదే విధంగా ప్రభా మ్యారేజ్ గురించి ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి వాళ్ళైతే జతపరచండి దేవా. ఇదిగో తండ్రి ప్లీజ్ తండ్రి వాళ్ళ కొరకు మీరు ఎవరైతే ఏర్పరచారో ప్రభా ఆ బిడ్డలు మీరు జతపరచండి దేవా. వాళ్ళకి ఎటువంటివి కూడా లేకుండా తండ్రి ఇదిగో తండ్రి ఆ బిడ్డలకు మ్యారేజ్ విషయంలో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మ్యారేజ్ చేయమని అడుగుతున్నాను దేవా. ప్లీజ్ తండ్రి అయ్యా అదే విధంగా ప్రభా స్కూల్ టైంలో ప్రభా చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్తుండగా దేవా ఆ బిడ్డల పట్ల మీరే ఉండండి తెల ఎటువంటి కరోనా ఎఫెక్ట్ లేకుండా ప్రభా చిన్న బిడ్డలు మీరు దీవించండి దేవదూతలు కాపుదలుగా ఉంచండి దేవా. వాళ్ళ స్కూల్ నుంచి వస్తుండగా పోతుండగా దేవా ఆ బిడ్డలు మీ చక్కటి జ్ఞానాన్ని దయచేయండి దేవా. ఇదిగో తండ్రి ఆ చిన్న బిడ్డలు కూడా ప్రభా నీలో వాడబడే జ్ఞానం ఆ బిడ్డలు దయచేయమని అడుగుతున్నాను దేవా. ప్రభా ఇదిగో తండ్రి ప్రేయర్ మీటింగ్ లో ఉన్న ప్రభా అన్నలను అక్కడ దీవించండి దేవా. ప్లీజ్ తండ్రి వాళ్ళకి ఇంకాను నీ యొక్క జ్ఞానంను ప్రసాదించండి దేవా. నీ అందు ప్రభా ఇంకా ఆత్మీయంగా బలపడటకు అక్క వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేయండి దేవా. ఇదిగో తండ్రి ప్లీజ్ తండ్రి ఇంకా ఎవరైతే ప్రభా జూమ్ మీటింగ్ లో రాలేదు ప్రభా నెక్స్ట్ టైం అందరూ అటెండ్ అవ్వాలి ప్రభా. ఈ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి ప్రభా. ప్లీజ్ తండ్రి ఇదిగో ప్రభా లీడ్ చేసిన అక్కకి ప్రభా అక్కకి జాబ్ దయచేసి అడుగుతున్నాను దేవా. ఇదిగో తండ్రి లీడ్ చేసిన అక్కకి ప్రభా చక్కటి ఆరోగ్యాన్ని జ్ఞానమును ప్రసాదించండి దేవా. ప్లీజ్ తండ్రి అక్క ఇంకా నీళ్ళు ఆత్మీయంగా బలపడాలి ప్రభా. ఇదే విధంగా ప్రభా ఇదిగో తండ్రి మెసేజ్ చెప్పబోతున్నా నన్ను దీవించండి దేవా. ఇదిగో తండ్రి
ఇదిగో తండ్రి అన్నకి ఇదిగో తండ్రి అన్న వాక్యం ఎత్తబోతుండగా ప్రభా విత్తి ఫలించాలి ప్రభా అన్నం నీకు నోటి బోరగా వాడుకోమంటున్నా దేవా. ఇక చెప్పబడే వాక్యం ప్రభా మేము అర్థం చేసుకునే రీతిలుగా బిడ్డతో మీరు చెప్పించి అడుగుచున్నాను దేవా. ఇదిగో హృదయమైన పలక మీద మాకు రాసుకుంటే జ్ఞానం దయచేయండి తండ్రి. వినటం వల్లే కాదు కానీ ప్రభా విని విశ్వాసం పొందట జ్ఞానం కూడా మాకు దయచేయండి తండ్రి. మేము అక్కడ గ్రహించుకునే జ్ఞానం లేకపోతే ప్రభా అటువంటి జ్ఞానం మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ శిరీషమ్మ. నీలిమ అక్క చెప్పండి. నీలిమ సంఘాల కోసం అండ్ మన జేఎంబి చర్చ్ కోసం అండ్ పాస్టర్స్ అందరూ కోవిడ్ లో చాలా మంది కోల్పోయిన పాస్టర్స్ కోసం ప్రే చేయమా అండ్ మన దేశం నాయకుల కోసం కూడా ప్రే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధురా కృపగల తండ్రి దయగల దేవ నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా దేవ సంతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు నా ప్రభా. అయా నాయన ఇరుకుల విశాలత కలుగు చేసే దేవుడు నా తండ్రి. అయా నాయన మేమందరం నా ప్రభా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నా తండ్రి అయా నాయన నీ సన్నిధిలో చేరి నా తండ్రి నిన్ను గణపరచడానికి నా తండ్రి మా విన్నపాలు అయా నీ పాదాల సన్నిధి సమర్పించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ప్రార్థించిన ప్రతి అంశమును బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా నా తండ్రి. అన్ని నాయన నీ సన్నిధికి చేరి అని మేము నమ్ముచున్నాం నా ప్రభా. అయ్యా నాయన ఇప్పటి వరకు నాయన గత కొంతకాలంగా నా తండ్రి మేము ప్రార్థించిన ప్రతి అంశముకు నా తండ్రి ప్రభా జవాబిచ్చావు నా తండ్రి నాయన. దినదినము మాల విశ్వాసతను బలపరుస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నాయన నాకు ఇచ్చినటువంటి ప్రార్థన అంశంను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మా జేఎంబి సంఘం గురించి సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా నాయన నా తండ్రి సమస్త మెరిగిన దేవుడు నా తండ్రి ప్రభా. నాయన తగిన సమయంలో సమాధానం ఇచ్చే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా నాయన నీలో నిరీక్షణ కలిగిన ఆయన విసుగకు నీ సన్నిధిలో ప్రార్థించే బిడలుగా మమ్మల్ని చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభా. ఏమేం జరుగుతున్నదని ఆయన అంత నిశ్చిత్తమని మేము నమ్ముచున్నాము నా ప్రభా. అయా నాయన నా తండ్రి మా సంఘము నా తండ్రి ప్రభా గత కొంతకాలముగా నాయన నా తండ్రి దుష్టుని చేతిలో నాయన బందీగా ఉంది నా ప్రభా. అయా నాయన నా తండ్రి సాతాను బంధకాల నుంచి నాయన మా సంఘమును విడిపించండి నా ప్రభా. అయా నాయన మా పితరుల ప్రార్థన ఫలితము నా తండ్రి ప్రభా. అది మా కష్టం కాదు నా తండ్రి, అది కేవలం నీదయ్యా. అది మా ఆస్తి అనుకుంటున్నామేమో నా ప్రభా. దయతో క్షమించండి నా ప్రభా. అయా నాయన నీ సన్నిధిలో చేరి నా తండ్రి నిన్ను ఘనపరిచి మహిమపరిచి నాయన నీవిచ్చే ఆత్మీయ ఫలాల కోసం మేము ఎదురు చూసే బిడలుగా మమ్మల్ని ఉంచండి నా తండ్రి. అయా నాయన మా సంఘంలో జరుగుతున్న ప్రతి ఇష్యూ మీకు తెలుసు నా ప్రభా. అయా మా సంఘ పెద్దలతో మీరు మాట్లాడండి అయ్యా నాయన తండ్రి ప్రభా. వాళ్ళ హృదయాలను నా ప్రభా కఠినత్వం తీసివేసిన ప్రభా. అయ్యా ఐక్య ఆరాధన జరుగులా నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా మేమందరం నా తండ్రి నీ మందిర ఆవరణంలో పచ్చని వలివ మొక్కల వలె ఉండులాగా నీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అయ్యా నాయన మరణం వరకు నమ్మకంగా ఉంటే నాయన జీవ కిరీటం ఇస్తానన్నావు నా తండ్రి ప్రభా. ఆ నమ్మకం నాయన మేము నిలబెట్టుకోలేకపోతున్నాము నా తండ్రి ప్రభా. నాయన అయ్యా ఈ లోకమును సంపాదించుకోవటంలో నా ప్రభా నేను అలక్ష్యం చేస్తున్నామేమో నా తండ్రి. దయతో క్షమించండి నా ప్రభా. అయ్యా నీ కృపలో మా సంఘాన్ని తండ్రి నాయన మా ఒంగోలు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఎన్నో సంఘాలు నాయన ఇచ్చినటువంటి తల్లి సంఘము నా తండ్రి ఈ రోజు నా ప్రభా తాళాలు వేసింది నా ప్రభా. నాయన కాపర్లు లేకుండా నా ప్రభా గొర్రెలు తప్పిపోతున్నాయి నా ప్రభా. కాపర్లు లేని గొర్రెల వల్ల మేమున్నాం తండ్రి. దయతో నా తండ్రి మా వైపు చూడండి నా ప్రభా. నాయనా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఎంతో మంది రక్షణ పొంది నా ప్రభా. అయ్యా నాయన నీ సన్నిధిలో నా ప్రభా మేము పలానా సంఘం అని చెప్పుకోవటానికి కూడా నాయన చెప్పుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చారు నాయన. అయ్యా ఎవరైతే ఇలాంటి పని చేస్తున్నారో అయ్యా దయతో వారిని క్షమించండి నా ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా నాయన తండ్రి క్రిస్మస్ దినాల్లో నా ప్రభా మేమందరం నీ సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి నా ప్రభా. అలాగే నా ప్రభా ఎన్నో సంఘాల గురించి ప్రార్థిస్తున్నాము నా ప్రభా. ఈ కోవిడ్ పాండమిక్ లో నా ప్రభా ఎంతో మంది కాపరులు నా ప్రభా నీ సేవ చేసి నీ సన్నిధికి చేరి ఉన్నారు ప్రభా. అయ్యా అటువంటి సంఘాల గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏమైనా బిడ్డల్లో నాయన నీ ఉజ్జీవాన్ని లేపండి నా ప్రభా. బిడ్డలు వచ్చి నా ప్రభా నీ సువార్త చెప్పడానికి నీ కృపను అనుగ్రహించండి నా ప్రభా. నాయన నీ సువార్త నా ప్రభా ఏ రకంగా ఆగకూడదు నా తండ్రి. నాయన నీ కృపలట్టి సంఘాలను నాయన జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయ్యా విడవబడిన కాపర్ల కుటుంబాల గురించి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నా ప్రభా. అయ్యా నాయన ఆ కాపర్ల కుటుంబాలకి నాయన నెమ్మదిని ఆదరణని దయచేయండి నా ప్రభా.
అయ్యా నాయన మాకు ఈ జూమ్ లో నాయన ప్రతి రోజు జరుగుతున్న ఈ ప్రార్థన బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలకు నీవు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నాయన నడిపిస్తున్నటువంటి CCA వారిని నాయన సపోర్ట్ చేస్తున్న చిన్నానని నా ప్రభా అన్న వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మాకు బుధవారము నా ప్రభా శుక్రవారం జరుగుతున్న ఆరాధనలో నాయన వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దేవసాయి సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. కలిగిన కుటుంబాన్ని, చిన్న కుటుంబాన్ని, పాలన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా నాయన మాకు వాక్యం చెప్తున్న అంకుల్స్ ఆంటీని పెట్టుకుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆత్మల రక్షణకై ప్రయాసపడుతుండగా నా ప్రభా నీ కృపల వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన ఈ రోజు జరగబో ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభా. అయ్యా నీ సేవకుడు చెప్పబోయే వాక్యం నా తండ్రి మీరు మాతో మాట్లాడండి నా ప్రభా. నీ సిలువ చాటున ఆయన మరుగుపరచండి నా ప్రభా. అయ్యా మేము కేవలం వినివారు మాత్రంగా కాకుండా నా ప్రభా ఆ రీతిగా నడుచుకొని భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీలో ఎదుగు భాగ్యం మాకు దయచేయమని నా ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని నా ప్రభా. నడిపిస్తున్న నీ బిడకు నాయన నీ జ్ఞానంతో నింపమని నా ప్రభా. నా కొద్ది విన్నపములు మా ప్రభును తమ ప్రియకుమారుడైన యేసు పుణ్య పాదముల చెంత ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ నినిమా. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అందరు ప్రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. ఇప్పుడు మనం దేవుని వాక్యం వింటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ సమయం నేను జాన్ కళ్యాణ్కి ఇస్తున్నాను. అన్న హలో, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ రింకు. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్న రింకుకి వందనాలు. చేరొచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సాయంకాలం మరొక పర్యాయము మనందరూ విధిగా కూడుకునే భాగ్యం అనుగ్రహించిన దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకునే ఆధిక్యత నాకు అనుగ్రహించబడినందుకు దేవునికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా CCY కమిటీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నైస్ సీయింగ్. చిన్న ఇంకా మిగతా వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఎవరు ఆన్ చేయరేమో అనుకున్నాను, రేడియోలో చెప్పినట్టు చెప్పాల్సి వస్తుందేమో అనుకున్నాను. బట్ అట్లీస్ట్ ఇద్దరు వచ్చారు వీడియోలోకి. ఐఎమ్ సో హ్యాపీ. మిగతా వాళ్ళు కూడా నీలిమ, శిరీష, శారా, ప్రసన్న వీళ్ళంత వరకు కూడా వీడియోలోకి రావడానికి ప్రయత్నం చేయండి. Then we'll have hello. Okay. Karen, if it is difficult, it's okay, ma. Karen, record చేస్తున్నామన్నా ఇది. Just information. Okay. No problem. Praise God. దేవుని స్తోత్రం. రైట్. ఈ రాత్రి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుతుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా ఒకళ్ళు చదివి వినిపించాల్సిన కోరుతున్నాను. Paul's letter to Romans chapter 12 verses 1 and 2. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా ఒకళ్ళు చదివి వినిపించాల్సిన కోరుతున్నాను. చదవమ్మా. కమాన్, ఎవరు స్టార్ట్ చేశారు కాబట్టి అని అన్న. సారీ అన్న, నేనే అన్నా. చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాసనను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మాకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. దేవునామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తరలి ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మనందరి ఆత్మీయ స్థితిని స్పష్టంగా ఎరిగిన దేవుడు, హృదయాలు అంతరింద్రియాలు పరిశోధించే దేవుడు ఈ రాత్రి మన మధ్య నాడు. ఆయన మనం చూస్తున్నాడు. పిల్లారా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ రాత్రి మనం అడుగుదాం, దేవా నీ వాక్యాన్ని గ్రహించటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును నాకు దయచేయ. గివ్ మీ ద రైట్ కాన్సన్ట్రేషన్ అడుగుదాం. మహోన్నతుడ, సర్వకృపానిధి మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలన
మీ కృపలను, మీ నమ్మకత్వాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయలోతులోంచి మీకు మా స్తుతి ఆరాధన చెల్లించుకుంటున్నాం నాయన. గత 2 సంవత్సరాలుగా సంఘాల్లో మేము కూడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ జూమ్ యాప్ ద్వారా మేము ఇదిగా కలుసుకోవడానికి, మీ వాక్యం ద్వారా బలపరచబడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి వాక్య సమృద్ధి కలిగి వాక్యంలో బలపడుతూ మా జీవితాలు దేవా మరి మీకు అనుకూలంగా మలుచుకోవడానికి దేవా మీరు మాకు అనుగ్రహించిన ధన్యతలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారు, కానీ కొంతమంది మీ బిడ్డలైతే ఎంతో ఆసక్తితో క్రమంగా అయ్యా మీ సన్నిధికి వస్తూ ఇది సహవాసం ద్వారా వాక్యం ద్వారా బలపడుతూ వస్తున్నారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలం తండ్రి అటు బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించండి. ఈ రాత్రి మరొక తరుణం మీరు మాకు దయచేశారు తండ్రి. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవా మీరే మాకు బోధకుడు వినండి. ఈ వాక్య సత్యాలను గ్రహించడానికి వినగలిగిన చెవిని, సిద్ధ మనసును, రైట్ కాన్సన్ట్రేషన్ మాకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యం జరిగించండి. మీ దాసుడైన మీ శిలువ చాటును మరుగు చేసి ఈ వాక్య ధ్యానం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. రోమ పత్రిక మనం చూసినట్లయితే దీని గురించి అనేక మంది దైవజనులు ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ కంపెండియం ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ అంట. క్రైస్తవ సిద్ధాంతముల సంగ్రహము అంటారు. ఎందుకంటే క్రిస్టియన్ డాక్ట్రిన్స్, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ఈ రోమా పత్రికలో పొందుపరచబడి ఉన్నాయి పిల్లలు. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని గురించిన డాక్ట్రిన్, ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, తర్వాత ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ, తర్వాత జస్టిఫికేషన్, sanctification, Holy Spirit's work in the life of sinner, Holy Spirit's work in the life of believer, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలానే 9 నుండి 11 అధ్యాయాలు చూసినట్లయితే ఇశ్రాయేలులో దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలుల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, ఆ విషయాలు చక్కగా పొందుపరచబడతారు. సో ఎన్నో 11 అధ్యాయాల పాటు క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ని అద్భుతంగా వివరించిన తర్వాత 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ నుంచి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. సో కాబట్టి మనం ఎలా జీవించాలి, హౌ వి షుడ్ లివ్ అవుట్ దీస్ డాక్ట్రిన్స్ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ అనేది స్టార్ట్ చేసి. కాబట్టి సహోదరులారా, దీన్ని బట్టి ఇప్పటి వరకు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేర్ఫోర్ మన జీవితాల్లో అద్భుతమైన మార్పు మనం కనబరచాలి. దేవుడు ఆశిస్తున్న మార్పును మనం కనబరచాలి. ఈ రాత్రి మన ధ్యాన అంశము ఎక్స్పీరియన్సింగ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవము పొందుట. ఎక్స్పీరియన్సింగ్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి 2వ వచనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ బి కన్ఫర్మ్డ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. సో కన్ఫార్మర్స్ లాగా మనం ఉండకూడదు, ట్రాన్స్ఫార్మర్స్ లాగా ఉండాలి. ఈ లోకంతో కలిసిపోయి లోకంతో రాజీ పడిపోయే వాళ్ళలాగా కాదు ఉండాల్సింది. దేవుడు ఎందుకు మనకి ఇన్ని వాక్య సత్యాలు ఇచ్చాడు, ఇంత కృపను చూపించాడు అంటే సో దట్ వీ విల్ బి ఏజెంట్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ముందు మన జీవితాల్లో ఆ రూపాంతర అనుభవాన్ని మనము పొందుకోవాలి. అందుకనే ఈ యొక్క వాక్యాన్ని మలుస్తాం. కాబట్టి మీ మనసు మారి రూపాంతరము పొందుడి అనే వాటిను మనం చివరి చూస్తాం. బి ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట. ఈ రాత్రి కాలం నేను గమనించాల్సిన ముఖ్యమైన విషయం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రతి వారం. చూడండి, జూమ్ యాప్ ద్వారా మనం వస్తున్నాం, ఏదో కొంచెంసేపు టైం గడిపేసి అందరితో కలిసి ఫెలోషిప్ చేయడానికి కోసం కాదు. ఎవ్రీ డే గాడ్ వాంట్స్ యూ అండ్ ఐ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరం పొందుతున్నాడు. వి మస్ట్ బి చేంజ్డ్. మెటమార్ఫసిస్ అనే పదము ఈ యొక్క పదం నుంచి వస్తున్నాడు. మెటమార్ఫోవో అంటే ఒక సీతాకోక చిలుక, స్టేజెస్ ఆఫ్ బటర్ఫ్లై మనకు తెలుసు. ఫస్ట్ ఎగ్, తర్వాత క్యాటర్పిల్లర్, ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ గొంగళి పురుగు చూస్తాడు. దెన్ ప్యూపా స్టేజ్, క్రిసాలిస్, అండ్ దెన్ ఫైనల్లీ అందమైన బటర్ఫ్లై. సో నీవు నేను క్రీస్తు స్వరూపులకి మలచబడాలి డే బై డే. దట్స్ వై గాడ్ ఈస్ బ్రింగింగ్ అస్ డైలీ మనకు తీసుకొస్తున్నాడు. అందుకే నా వాక్యాన్ని ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సో ఈ రాత్రి
దేవుని యొక్క హృదయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఏంటంటే మై గాడ్స్ హార్ట్ ఫర్ మీ ఈస్ దట్ ఐ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నేను రూపాంతర అనుభవం పొందాలి. సో రూపాంతర అనుభవం పొందాలంటే కావలసిన 4 ముఖ్యమైన సత్యాలు ఈ రాత్రి వాక్యం నిమిత్తం పంచుకోవడం ఆశపడుతున్నాను. మీ అందరూ బైబిల్స్ ఉంటే జాగ్రత్తగా చూడండి, నోట్స్ ఉంటే ఆ నోట్ చేసుకోవాల్సి కూడా ప్రేమతో మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను రూపాంతర అనుభవం పొందాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది హార్ట్ దట్ వర్షిప్స్. ఆరాధించే హృదయం కావాలి. చూడండి 11వ అధ్యాయము చివరి వచనాలు మనం చూద్దాం. 33వ వచనం నుంచి పౌలు ఇంత డాక్టర్ని వివరించిన తర్వాత 11 అధ్యాయాల పాటు ఆహా అన్నాడు, వావ్ అన్నాడు. సో ఆయన ఏమన్నాడంటే, ఓ ద డెప్త్స్ ఆఫ్ ద రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బుద్ధి, జ్ఞానము, బాహుళ్యము ఎంతో గంభీరం. బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, ద డెప్త్స్ ఆఫ్ ద రిచెస్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. సో ఏం చేస్తున్నాడు పౌలు? హీ వాజ్ జస్ట్ వర్షిపింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్. ఇంకా ఏం చేస్తున్నట్టే ఆయన తీర్పులు శోధించట, అసత్యములు అని చెప్తూ కిందకి వెళ్ళినట్టయితే చూడండి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్, ఆల్ గ్లోరీ బి టు హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుడు అనుగ్రహించు ఆ రూపాంతరము నీ జీవితంలో పొందాలంటే, నువ్వు ఇతరులు రూపాంతర అనుభవం పొందడానికి కావాల్సిన ఏజెంట్గా నువ్వు ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ దట్ వర్షిప్స్ గాడ్. దేవుని ఆరాధించే హృదయము నీకు నాకు కలిగి ఉండాలి. ఈనాడు సంఘాలు ఎందుకని ఉద్యమం లేక కుంటు పడుతున్నాయి అంటే, దెర్ ఇస్ నో వర్షిప్. బేసికలీ ఏ చర్చిలో అయితే ఆరాధన జరగదో, స్తుతి ఆరాధన, ఆ సంఘాల్లో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లెష్లీ యాక్టివిటీస్, వరల్డ్లీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దట్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. చాలా సంవత్సరాల క్రితము నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్, కానీ నేను చెప్పాను, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ అవర్ చర్చ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ మాట చెప్తే చాలా మంది అది నాకు యాక్సెప్ట్ చేయలేదు. నౌ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే దాని ప్రతిఫలం మనం చూస్తాం. వాట్ వీఆర్ సీయింగ్. చాలా మందికి అర్థం కావట్లేదు వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా మంది ఎందుకు ఇలా అయింది, వాడు కారణం, వీళ్ళు కారణం, వీళ్ళు కారణం. వాళ్ళు కాదు, వాళ్ళు కాదు కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వలేదు. వి డిడ్ంట్ ఎలివేట్ గాడ్, వి డిడ్ంట్ ప్రైజ్ గాడ్, వి డిడ్ంట్ వర్షిప్ గాడ్, వి డిడ్ంట్ గ్లోరిఫై గాడ్. స్తుతి ఆరాధన లేదు. నేను 20-25 years బ్యాక్ చెప్పాను ఈ మాట, అయ్యా ప్రైజ్ అండ్ వర్షిప్ కావాలి, ప్రైజ్ అండ్ వర్షిప్ కావాలి. నోబడి కేర్డ్ దట్, నోబడి కేర్డ్ దట్. ఈవెన్ రైట్ నౌ కూడా ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ కేరింగ్ అబౌట్ దట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ వర్షిపర్, యూ కెనాట్ బి ఎ ట్రాన్స్ఫార్మర్. నువ్వు ఎవరిని మార్చలేవు. అసలు నీలోనే ట్రాన్స్ఫర్మేషన్ లేదు. నీ ద్వారా నీ కుటుంబము లేదు, మార్పు జరగదు. నువ్వు ఎవరిని మార్చలేవు. నువ్వే మార్పు లేని వ్యక్తిగా మిగిలిపోతావు. A pastor must be first of all a worshipper. ఆరాధికుడు అయ్యాడు ఒక కాపరి. Then only he can transform his church. A husband must be a worshipper. A wife must be a worshipper. Then only you can transform, bring transformation in your family. ఈనాడు ఏమైపోయిందంటే ప్రజలకి ఈ తల బరువు ఎక్కువ. వాక్యం బాగా తెలుసు మాకు. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన, we know everything. థియాలజీ చెప్తాడు. నీ థియాలజీ మస్ట్ లీడ్ యూ టు డాక్సాలజీ. ఆరాధనలోనికి నడిపించాలి. అదర్వైజ్ యువర్ థియాలజీ ఇస్ ఎ వేస్ట్ థింగ్. సో డాక్ట్రిన్ మస్ట్ లీడ్ యూ టు డివోషన్, టు వర్షిప్ గాడ్. ఈనాడు ఏమైపోయింది ప్రజలు, ఐ కెన్ ప్రీచ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ పాటలు పాడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అన్ని చేస్తాను, అసలు ఇది చేయను. ఏంటిది? దేవుని ఆరాధించడం. సో we have leaders who are not worshippers. basically దేవుని పాదసన్నిధిలో గడిపే ఆరాధికులు లేరు. మనకి ఆరాధన చేసే తల్లిదండ్రులు లేరు ఈనాడు. ఆరాధన చేసే నాయకులు లేరు ఈనాడు. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ అండ్ చర్చ్. ఈ రాత్రి నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నేను ఆరాధికుడినా? am I a worshipper? వర్షిప్పర్ అంటే ఆదివారం వెళ్ళి ఆరాధన చేయడం అది కాదు. ఇన్ యువర్ డే టు డే లైఫ్, దేవుడు నేను చూసినప్పుడు నిద్ర లేచిన వెలుకని సాయంత్రం వరకు, వాట్ ఈస్ హీ సీయింగ్?
ఆయన నువ్వు ఆరాధించడం చూడగలుగుతున్నాడు. కీర్తనకారుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించు. దావీదు భక్తుడు హీ హాస్ దట్ హార్ట్ దట్ వర్షిప్స్ గాడ్. అందుకనే అపొస్తలుల కార్యములు 13:22 మనం చూసినట్లయితే దేవుడు అంటాడు, డేవిడ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు. ఎందుకు దేవుని హృదయానుసారుడు? బికాస్ డేవిడ్ వర్షిప్డ్ గాడ్. డేవిడ్ అంత గ్రేట్ కింగ్ ఎలా అయ్యాడు? ఎందుకు ఎలా అవ్వగలిగాడు? బికాస్ ద ఇంపార్టెంట్ క్వాలిటీ దట్ డేవిడ్ హ్యాడ్ వాస్ దట్ హీ వర్షిప్డ్ గాడ్. దేవుని ఆరాధించేవాడు డేవిడ్. చూడండి ఒకసారి బైబిల్ తెరిచుద్దాం. 1 Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. 1 Chronicles chapter 16, మొదటి దినవృత్తాంతముల గ్రంథము. అందరు బైబిల్ చూడాలి. 16వ అధ్యాయం. ఇక్కడ మనం చూద్దాం. దేవుని మందస్థాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు చూడండి. ఈ ప్రకారం వారు దేవుని మందస్థమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుము దాన్ని ఉంచారు. ఇక్కడ చూసినట్లయితే దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించాడు, తర్వాత చాలించాడు, తర్వాత దేవుని నామమున ప్రజలు దీవించాడు. Verse 4, 4వ వచనం కొద్దాం. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు, డేవిడ్ వాజ్ వర్షిపింగ్, సర్వింగ్, మినిస్టరింగ్ గాడ్. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. చూడండి, డేవిడ్ యొక్క హార్ట్ అంటే మనం చూద్దాం. డేవిడ్ కింగ్ గా ఎస్టాబ్లిష్ అయిపోగానే ఆయన ఏం చేశాడంటే హీ ఇమీడియట్లీ స్టార్టెడ్ రిఫార్మింగ్ వర్షిప్, ఆరాధన. ఫస్ట్ నిబంధన మందసం వచ్చేదాకా ఆరాటపడుతున్నాడు. దేవుని ప్రెజెన్స్ కావాలి నాకు. దేవుని ప్రెజెన్స్ తెప్పించాడు నిబంధన మందసాన్ని. తేగానే వెంటనే వర్షిప్ టీం తయారు చేశాడు. ఆయన వర్షిప్ టీం. ఎందుకని దేవుని స్తోత్రించాలి, వందించాలి, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలి. అందుకోసము ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు చూడండి. లేవీయులను పెట్టాడు, వాళ్ళపైన లీడర్స్ ని పెట్టేశాడు. తర్వాత ఎలా పాడాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎవ్రీథింగ్ కూడా రెడీ చేస్తాడు ఆయన. చూడండి, బోర్లు ఊదేవాళ్ళు, మేళ తాళాలు వాయించే వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడు. స్తుతి విధానం చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులారా ఎలా దేవుని ఆరాధించాలో తెలుసా? ఐ విల్ టెల్ యూ ద ప్యాటర్న్. 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు ఆ విచారణను ఏర్పరిచి ఆసాపు, మెయిన్ క్వైర్ డైరెక్టర్, ఆసాపు చేతికి ఇచ్చాడు, ఆయన బంధువుల చేతికి. ఆ స్తుతి విధానం ఏమనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రైజ్ ద లార్డ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. చూడండి, దావీదు అంత గొప్ప రాజు ఎందుకంటే తెలుసా? బికాస్ బేసికల్లీ హీ వాజ్ ఎ వర్షిపర్. హల్లెలూయా. సొలొమోనుకి చాలా జ్ఞానం ఉంది. ఏమైంది? ఆ జ్ఞానం అంతా ఆఖరికి 1000 మంది భార్యలు చేసుకోవడంతో సరిపోయింది. ఆఖరికి ఆయన రాజ్యం మొక్కలు అయిపోయింది. ఆయన తర్వాత సౌలు దావీదు కంటే చాలా హైట్, అలా ఓవరాల్ చూస్తే మైటీ ఇన్ పర్సనాలిటీ, కానీ ఆయన డైనాసిటీ కోల్పోయాడు. బట్ డేవిడ్ ఆర్డినరీ గొర్రెల కాపరి చెప్పారు కదా, ఆర్డినరీ పర్సన్, వెరీ వెరీ సింపుల్ మ్యాన్. He could become a transformer of the kingdom. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ he was a worshipper. అతను మొదట ఆరాధికుడు కాబట్టి తన జీవితము రూపాంతర అనుభవం పొందింది కాబట్టి సంఘాన్ని, సమాజాన్ని రూపాంతర అనుభవంలోకి నడిపించగలిగాడు. ఈనాడు ఆరాధికులు కాని నాయకులు సంఘాల్లో, సమాజాలు ఉన్నారు. ఆరాధికులు కాని తల్లిదండ్రులు ఉన్నారు. అందువల్ల కుటుంబాలు అలానే ఉండిపోతున్నాయి, సమాజాలు అలా ఉండిపోతున్నాయి, సంఘాలు అలానే ఉండిపోతున్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇంత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయం చూద్దాం. తర్వాత దావీదు వెంటనే ఏం చేస్తాడంటే నో ఇప్పుడు ఆరాధన అయిపోయింది, ఇప్పుడు నేను దేవునికి టెంపుల్ కట్టాలి. ఐ మస్ట్ బిల్డ్ టెంపుల్ ఫర్ ద లార్డ్. ఆయన ఆశ నా రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి, నా పేరు ప్రఖ్యాలు సంపాదించాలి కాదు, దేవుని మందసం రావాలి. నెక్స్ట్ వెంటనే స్తుతి ఆరాధన జరగాలి, వెంటనే దేవునికి ఆలయం కట్టబడాలి. 17వ అధ్యాయం అంతా డిస్కషన్ మనం చూసాం. 18వ అధ్యాయం చూద్దాం. నాకు ఇది ఎంత నచ్చుదో ఈ మాట. ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఇవన్నీ అయిన తర్వాత దేవుడు దావీదుకి విజయాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. కమాన్, రాజ్యం మీద రాజ్యం జయించుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే ఎప్పుడు?
ఎప్పుడైతే మొదట దేవునికి ఆరాధన ఇచ్చాడో, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడో, దేవునికి ఆయన 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 తను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కాదు, దేవుని నామం మహింపరచబడని చూసాడో, గాడ్ బిగాన్ గివింగ్ హిమ్ విక్టరీస్. తర్వాత చూద్దాం, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి జయం అంట. మీరు చూస్తే ఈ యొక్క అధ్యాయంలో దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకి విజయము దయచేస్తూ వచ్చాడనే మాటలు మనం పదే పదే చూస్తాం. 14 వచనం కదా, 1 Chronicles 13 వచనం మీరు చూసినట్లయితే, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతని రక్షించాడు. హీ గేవ్ హిమ్ విక్టరీ అనే మాట మనం చూస్తాం. 14 వచనం చూద్దాం. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీల మీదను అందరి మీద రాజు అయ్యుండి తన జనులందరికి నీతి న్యాయములను ఏం చేశాడంటే ఆయన జరిగించాను. హీ అడ్మినిస్టర్డ్ రైచియస్నెస్ అండ్ జస్టిస్, లేదా ఇంకో ట్రాన్స్లేషన్ లో ఈక్విటీ అండ్ జస్టిస్. సో సొసైటీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సొసైటీలో ఏంటి? సొసైటీలో నీతి న్యాయాలు ప్రవహిస్తున్నాయి. నీతికరంగా న్యాయపరంగా సొసైటీ జరుగుతూ ఉన్నది. సొసైటీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? బికాస్ దెర్ వాజ్ ఎ వర్షిప్పర్ యాజ్ ద లీడర్. ప్రియమైన దేవుని బిడ్డారా, మరల చెప్తున్నాను, you can't experience transformation unless first of all you have a heart that worships God. You can't bring transformation in your life, in your family, in the society and the church unless first of all you are a transformer, you are a worshipper of God అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన వచనం. ఐజయా చాప్టర్ 6. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరాన, ఉజ్జియా వెరీ పవర్ఫుల్ కింగ్, చాలా సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. అలాంటి కింగ్ మరణించిన తర్వాత హోల్ నేషన్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇట్ వాస్ డార్క్, గ్లూమీగా, డల్గా, అయ్యో ఇంత గొప్ప రాజు చనిపోయి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటాడు యెషయా, అండ్ హీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. చూడండి 5వ వచనానికి వద్దాం. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ప్రెజెన్స్ లో ఆయన ఏం చేస్తున్నాడంటే దేవదూతలు ఆరాధించడం వింటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడని నశించితిని దేవుని కనులారా చూశాను. దెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు అగ్నితో ఆయన పెదవులను తాకినప్పుడు దెన్ హీ వాస్ క్లెన్స్డ్. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. దెన్ మిషన్స్ స్టార్ట్ అవుతుంది. మిషన్స్, అప్పుడు నేను ఎవరైనా పంపేదను, నా ఇంత ఎవరు వెళ్తారు అన్నప్పుడు, దేవా హీరాయా నేను వెళ్తాను. గో 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 అండ్ ప్రీచ్ మై వర్డ్, గో అండ్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ, గో. ఎప్పుడు స్టార్ట్ అయిన మిషన్స్? వెన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ వాస్ వర్షిపింగ్. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యాక్ట్స్ 13:2. ఇక్కడ చూసినట్లయితే అంతియోక ఈ సంఘంలో పౌలు, బర్నబా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది దే వర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్ అనే మాటలు మనం చూస్తాం ఇంగ్లీష్ లో. తెలుగులో అయితే వారు ప్రభువును, 2వ వచనం చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా ఉంది. ఇంగ్లీష్ లో అయితే దే వర్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్. వర్షిప్ లో, ఫాస్టింగ్ లో దేవుని బిడ్డలు ఉండగా పరిశుద్ధాత్ముడు అంటే సెపరేట్, పౌలుని బర్నబాను సెపరేట్ చేయండి. వారు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, భూలోకానికి వెళ్ళాలి, భూ దిగంతాలకు వెళ్ళాలి, నా సువార్త చాటాలి. సో మిషన్స్ ఎలా స్టార్ట్ అయినాయి అంటే వర్షిప్ లో స్టార్ట్ అయినాయి. జ్ఞాపకం తీసుకో. అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద సొసైటీ, ద వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు వాంట్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యు మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ దట్ వర్షిప్స్ గాడ్. హల్లెలూయా. రెండవది a body that's offered as sacrifice, త్యాగపూర్వకంగా అర్పించబడిన శరీరం చాలా ఇంపార్టెంట్. 12వ అధ్యాయం 1వ వచనం కొద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న నీ దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏమన్నా అంటే ఆఫర్ యువర్ బాడీస్, నీ శరీరం. గాడ్ వాంట్స్ యువర్ బాడీ. దేవుడు
నీ శరీరం ద్వారా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో జరిగించుకోగలడు. వితౌట్ బాడీ ఈ కాంట్ కదా. గాడ్ వాంట్స్ బాడీ. సో గాడ్ నాట్ ఓన్లీ వాంట్స్ యువర్ మనీ, యువర్ టాలెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, గాడ్ వాంట్స్ యువర్ బాడీ. చూడండి, ఈ 11 అధ్యాయాల డాక్టర్ని ఇచ్చిన తర్వాత, ఇంత వాక్యంతో వాళ్ళ యొక్క మైండ్స్ నింపబడిన తర్వాత, నో వెయిట్. ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్, నీ రెస్పాన్స్ ఏంటంటే దేవుడు కోరుతుంది, ఆఫర్ యువర్ బాడీ. నీ బాడీని అప్పగించుకో. చాలా మంది ఏం చేస్తుంటే దే డోంట్ ఆఫర్ దేర్ బాడీస్. ఎలా? యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. చూడండి, పాత దినాల్లో యాజకుడు ఏం చేస్తాడంటే ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఇన్సెన్స్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు, ఆ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మీద, ఆ బలిపీఠం మీద ఉన్న నిన్నటి దినాన ఉన్న ఆ యొక్క యాషెస్, ఆ బూడిదంతా తీసేయాలి. ఆయన పని అదనమాట, ఎవ్రీడే మార్నింగ్. సో నిన్నటి దినాన కట్టెలన్నీ కాలుతాయి కదా బలిపీఠం మీద, ఆ కట్టెలు తీసేసేయాలి, ఆ బూడిద తీసేయాలి, ఆ యాషెస్ అన్ని తీసేయాలి. అండ్ హీ హస్ పుట్ ఫ్రెష్ ఫ్యూయల్, కొత్తగా కట్టెలు పేర్చాలి బలిపీఠం మీద. నీవు నేను నిద్ర లేవగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, లార్డ్, I am offering my body as a living sacrifice. సజీవ యాగముగా. చచ్చిపోయిన వ్యక్తిని కాదు, ఐఎమ్ లివింగ్ సాక్రిఫైస్ గా నా బాడీని నేను నీకు అర్పించుచున్నాను. నీ బాడీని దేవునికి అర్పించకుండా యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్. అర్పించడం అంటే ఏంటి? యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఇంక నీ మీద నీకు హక్కు లేదు, అధికారం లేదు. Lord, do what all you want to do. ఈనాడు ప్రాబ్లం ఏంటంటే, అనేక సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా కానీ, బాప్తిసం ముందు 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, అయినా కానీ పీపుల్ హ్యావ్ నాట్ ఆఫర్డ్ దేర్ బాడీస్ టు జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నా నోరు నా ఇష్టం, నా మాటలు, నా కళ్ళు నా ఇష్టం, నాకు నచ్చేది చూస్తూనే ఉంటాను, నాకు నచ్చినట్టుగా నా టైం గడుపుతాను, నాకు నచ్చినట్టుగా నేను తింటాను, నాకు నచ్చినట్టుగా పండుకుంటాను, నాకు నచ్చిన చోటకి వెళ్తాను, నాకు నచ్చినట్టుగా పనులు చేస్తాను. మై బాడీ మై విల్, దట్స్ ఇట్, నా ఇష్టం. ఆ మాటలు నువ్వు దేవునితో అనకపోయినప్పటికీ కూడా నేను జీవించే విధానం ఎట్లా ఉందంటే, దిస్ ఇస్ మై బాడీ, ఐ కెన్ డూ వాట్ ఆల్ ఐ లైక్. చాలా మంది వాళ్ళ బాడీస్ మీద దేవునికి సంపూర్ణ అధికారము ఇవ్వలేదు పిల్లలు. అందుకని ఇష్టానుసరమైన మాటలు, ఇష్టానుసరమైన రిలేషన్షిప్స్, ఇష్టానుసరమైన డెసిషన్స్, ఇష్టానుసరమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. నాలో ఇంకా రూపాంతరం రాలేదే, రాదు. అది రూపాంతరం అనుభవం రాదు. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఆదికాండం 22వ అధ్యాయం చూద్దాం, 12వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తాడు. ఆల్మోస్ట్ he gave, హెబ్రీ పత్రిక విశ్వాస ద్వారా he gave up ఐజాక్ అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ఇస్సాకును ఆల్మోస్ట్ బలి చేస్తాడో అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. ఆదికాండం 22:12 వచనం నుంచి, జెనసిస్ చాప్టర్ 22 verse 12 onwards. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను ఏమి చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేనందున నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. సో అక్కడ నుంచి ఏం చేస్తారంటే చూడండి, 17వ వచనంలో, నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీరం వలె, ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేసేదను. భూలోకంలోని 18వ వచనంలో, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. అబ్రహాం, you are going to be an agent of blessing for all the world. ఎందుకని? you have offered. yes, నువ్వు మాటలు చెప్పేవాడివే కాదు, ఫెయిత్ ఉంది అని చెప్పుకుంటున్న వాడివే కాదు, నీ ఫెయిత్ ని క్రియారూపకంగా చూపించావు. you have almost offered, అంటే you gave up your son and now I will bless you. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని దేవునికి అప్పగించావా? నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ టైంని, నీ టాలెంట్స్ని, ఎవ్రీథింగ్ని దేవునికి అర్పించావా? సజీవైన యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నాకంటూ ఏం లేదు, నాకంటూ ఆశలు ఏం లేవు, నువ్వు తప్ప నాకు ఆశ ఏం లేదు.
నువ్వు తప్ప నా కోరిక ఏం లేదు. నిద్ర లేచిన మొలకని నా చేతులు, నా కాళ్ళు, నా నోరు, నా కళ్ళు, ఎవ్రీథింగ్ యూజ్ మీ యాజ్ యు లైక్. హ్యావ్ యు ఆఫర్డ్ యువర్ లైఫ్? ఎందుకంటే కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే 1 Corinthians chapter 3 చక్కని మాటలు మనం ఇప్పుడు చూస్తాం. కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి త్వరగా మనం చూద్దాం. 1 Corinthians chapter 3 verse 16 onwards. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్ల దేవుడు వారిని పాడు చేయును. చూడండి, చాలాసార్లు ఈ మాటలు చాలా మంది ఏం చేస్తారంటే చర్చికి అప్లై చేస్తాడు. దేవుని చర్చిని వాడు పాడు చేస్తాడు, వీళ్ళు పాడు చేస్తారు, దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. వెయిట్. అసలు వాడు దేవుని ఆలయాన్ని పాడు చేసే ముందు వాడు దేవుని బాడీని పాడు చేస్తున్నాడు. ఇక్కడ హిస్ బాడీ ఈస్ జస్ట్ ఫైన్. హిస్ బాడీ ఈస్ నాట్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఇచ్చిన ఈ బాడీని ఆఫర్ చేయలేవాడు. అందుకనే వాడు ఫ్యామిలీని పాడు చేసుకున్నాడు, వాడు సొసైటీని పాడు చేస్తాడు, చర్చిని పాడు చేస్తాడు. ఎందుకని? he first of all, you and I have not offered our bodies as a living sacrifice. అందువల్లనే ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లా. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని నోట్స్లు రాసుకుంటున్నా. ఎందుకని? నీ బాడీ ఆఫర్ అవ్వాల. నా ఉదయాలు, నా మధ్యాహ్నాలు, నా సాయంత్రాలు, నా రాత్రులు, నా మాటలు, నా డెసిషన్స్, నా తలంపులు, ఎవ్రీథింగ్ యూ జీసస్. డిడ్ యూ కమ్ టు దట్ పొజిషన్? ఆ పొజిషన్కి రానంత కాలము యూ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్. మరి అలాంటి 1 Corinthians 6:19 6వ అధ్యాయం 19-20 వచనాలు మనందరికీ బాగా తెలుసు, బై హార్ట్ వచ్చండి ఇవన్నీ కూడా కదా. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినాయి, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచు. ఆనర్ గాడ్, glorify God with your body. కనుక పిల్లరా, if you want to experience transformation, you must have a body that's offered as a sacrifice. First of all, a heart that worships God, a body that is offered as sacrifice. మూడోది, ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకు కావాల్సిన మూడో ముఖ్యమైనటే మైండ్ దట్ ఈస్ రెన్యూడ్. నూతన పరచబడిన మనసు. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలం సంపూర్ణమైన దేవుని చేత మీద పరీక్ష తెలుసుకోవడం, మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడే. చూడండి, క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ చేంజ్ ఆఫ్ మైండ్. మారు మనసు పొందుతామన్నా కదా, మారు మనసు పొంది సువార్త నమ్ముతాము. సో అవర్ మైండ్ ఈజ్ చేంజ్. బట్ మనసు మారిందన్నంత మాత్రాన యు ఆర్ నాట్ టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్, యు ఆర్ నాట్ టోటలీ రెన్యూడ్. ఈ మైండ్ డే బై డే రెన్యూవల్ జరుగుతూ ఉండాలి. ఈనాడు ఏమైపోతుందంటే we have Christians whose minds are not at all renewed. రెన్యూ అవట్ల మైండ్. మనసులు మారని, నూతన పరచబడని క్రైస్తవులు వేల మంది లక్షలు. దే గో టు చర్చ్, దే గో టు మీటింగ్స్, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్ వర్క్స్, కానీ మైండ్లు మారటల్లా. నూతన పరచబడుతున్న మైండ్స్ కావు. That is why there is no transformation in your own life, in your family, in your church అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. As the years progress, 2020లో నీ మైండ్ ఎట్లా ఉంది? 2021 ఆల్మోస్ట్ we are at the end of the year కదా. Has your mind changed? మారిందా? నీ మైండ్ అంతకు ముందున్న అలాగా చైల్డిష్ థింకింగ్, ఆ యొక్క కార్నల్ థింకింగ్ అవన్నీ పోయినాయి. ఎందుకంటే we have two kinds of mindsets కదా. యేసు క్రీస్తును నమ్మిన తర్వాత రోమపత్రిక 8:6 మనం చూద్దాం. Romans 8:6 చూద్దాం. Romans 8:6 మనం ఏం చూస్తామంటే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. పైన మనం చూసినట్టు శరీరానుసారమైన మనస్సు మరణం. ఓకే, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. సో ఇక్కడ 2 kinds of mindset. సో పీపుల్ హు ఆర్ కార్నల్ క్రిస్టియన్స్ అంటారు.
వాళ్ళు క్రిస్టియన్స్ పేరుకి, బట్ దే ఆర్ కార్నల్ క్రిస్టియన్స్. ఎందుకని? వాళ్ళ మైండ్స్ స్టిల్ ఆర్ కార్నల్ మైండ్స్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ మైండ్స్. ఇదేంటండి? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఈ 2 కేటగిరీస్ ఉంటారు. న్యాచురల్ మ్యాన్ అంటే వాడు ఇంకా దేవునికి దూరంగా టోటలీ అన్బిలీవర్, వాడికి అసలు ఏమీ తెలియదు. కార్నల్ మ్యాన్ అంటే వాడు చర్చికి వస్తాడు, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, కానీ వాళ్ళు ఇంకా శరీరానుసరణ మైండ్ సెట్. అండ్ స్పిరిచువల్ మ్యాన్, ఆత్మానుసరణ వ్యక్తి ఉంటారు. సో ఈ రాత్రికరణ వాట్ కేటగిరీ ఆఫ్ మైండ్ యూ హ్యావ్, నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఆర్ యు ఎ కార్నల్ క్రిస్టియన్? కొలస్సీలకు రాయబడిన పత్రిక మనం చూద్దాం. కొలస్సియన్స్ చాప్టర్ 3:2. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడు అని చెప్తూ 2వ వచనం చూస్తుంటే, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. రిన్యూడ్ మైండ్, నూతన పరచబడిన మైండ్ కలిగిన ఎలా ఉంటాడంటే వాడు మనసు అంతా దేని మీద ఉంటుంది? పైన వాటి మీద ఉంటుంది. ఈ లోకంలో ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందామా, వీటి మీద ఉండదు. నాకేం పేరు వస్తుందా, నాకేం లాభం వస్తుందా, ఇందులో నాకేముంది? నో. మనసు మారిన రిన్యూడ్ మైండ్స్. చాలా మంది ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ ద మైండ్స్ విచ్ ఆర్ రెస్టింగ్ ఆన్ ద వరల్డ్లీ థింగ్స్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు వీళ్ళ గురించి ఏడుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొచ్చున్నారు, ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. ఎందుకని? వీరిని గురించి అనేక పర్యాలు ఇప్పుడు ఏడ్చు చెప్తున్నాను. నాశనం వారు అంత, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతి మీద అతిశయించు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. వారి మైండ్స్ ఎల్లప్పుడు కూడా అర్థలీ థింగ్స్ మీద ఉండదు. వాళ్ళని సంపాదించారు, నేను సంపాదించాను. వాళ్ళకి బంగారం అంత ఉంది, నాకెంత ఉండాలి? వాళ్ళకి ఇంకో ఫ్లాట్ కొనాలి, నేను కొనాలి. వాడికి అది ఉంది, వాడు సెక్రటరీ అయ్యాడు, నేను నెక్స్ట్ ఇయర్ నేను అవ్వాలి, లేదా నేను పోస్ట్ తీసుకోవాలి, నేను ఇది రావాలి, ఐ వాంట్ టు బి దిస్. దేర్ మైండ్స్ ఆర్ ఆల్వేస్ కార్నల్. అందువల్ల ఏమైపోతుందంటే నీ మైండ్, నీ కమాండ్ సెంటర్, నీ లైఫ్కి నీ మైండ్ రెన్యూ అవ్వనంత కాలము you will never experience transformation. ఎలా అవుతుందంటే రెన్యూ, మనసు ఎలా రూపాంతరం చెందుతుంది? when you come to the word of God, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, when you meditate on God's word day by day దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే కొద్దీ you will understand the mind of God. ఈ బుక్ ఏంటిది? This is the heart and mind of God. దేవుని హార్ట్ మైండ్ ఇందులో ఉన్నాడు. సో యాజ్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసును కలిగి ఉంటున్నాడు. యూ విల్ స్టార్ట్ లివింగ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు మనసునే ఆయుధంగా ధరించుకోవడానికి వాక్యం. కనుక ప్రియమైన దేవులారా, వి మస్ట్ హ్యావ్ ఏ రెన్యూడ్ మైండ్. ఎఫెసీ పత్రిక 4:23 చూద్దాం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 4:23. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, ఇంగ్లీష్ లో అంటే బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్స్. ఓకే, నీ మైండ్స్ మారిపోవాలి, రెన్యూడ్ అవ్వాలి, దేవుని పోలికగా నడుచుకోవాలి. ఎ మైండ్ దట్ ఈస్ రెన్యూడ్. చాలా మంది సంవత్సరాలు మారుతున్నాయి కానీ వాళ్ళ మైండ్ మాత్రం మారదు, అదే మైండ్ సెట్. అండ్ వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈస్ గ్రీవింగ్ because they don't know the reality. వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. They don't know the truth about themselves, truth about God, why things are happening. వాళ్ళ జీవితాలు, families, societies and everything is like that because their minds are not renewed and జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎక్స్పీరియన్సింగ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం నువ్వు పొందుకోవాలి, నీ ద్వారా అనేక మంది పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ ఎ హార్ట్ దట్ వర్షిప్స్ గాడ్. 11వ అధ్యాయం చివరి నుంచి పౌలు ఆరాధించాడు. వర్షిప్ గాడ్. యూ మస్ట్ హ్యావ్ ఎ బాడీ దట్ ఈస్ ఆఫర్డ్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు గాడ్. యూ మస్ట్ హ్యావ్ ఎ మైండ్ దట్ ఈస్ రెన్యూడ్ డే బై డే. 4వది విల్ దట్ ఈస్ ఒబీడియంట్. చిత్తము, నీ చిత్తము లోబడే చిత్తమై ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరిస్థితి తెలుసుకోవాలి. ఓకే, చాలా మంది దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుంది కానీ బట్ డోంట్ ఒబే గాడ్స్ విల్. సో మన సోల్, మన
మన బాడీ అనగానే ఏం చేస్తాడు, మనకి దిస్ నాట్ అన్ అవుట్వర్డ్ బాడీ, జస్ట్ నాట్ అన్ అవుట్వర్డ్ బాడీ. బాడీ, హ్యూమన్ బాడీలో 3 కంపార్ట్మెంట్స్ మనం చూస్తాం, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే యు ఆర్ స్పిరిచువల్లీ బోర్న్ అగైన్, బట్ యు హ్యావ్ ద సేమ్ సోల్ అండ్ బాడీ. ఓకే, సోల్ అనగానే మైండ్, హార్ట్, విల్. మనసు, with that mind you think about all things. Okay, heart anagane it is a seat of emotions. You have all kinds of emotions in your heart. Will anagane chittam. So you will say, yes, I will not. యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, yet not my will but your will be done. ఇక్కడ ఏం చేశాడు యేసయ్య, తన చిత్తం కాదు, నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరుగును గాక అని దేవుని చిత్తానికి లోబడ్డాడు. చూడండి, ఈవెన్ అట్ దట్ పాయింట్ యేసయ్యకి అవకాశం ఉంది సిలువని అవాయిడ్ చేయడానికి. తండ్రి నా వల్ల కాదు, ఓ ఈ సిలువ నేను భరించలేను. నో 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 నో, ఐ నో హౌ టెరిబుల్ ద క్రాస్ ఈస్ గోయింగ్ టు బి, కానీ తండ్రి నీ చిత్తమే జరుగును గాక. సో ఏ విల్ దట్ ఈస్ ఒబీడియంట్, విధేయత చూపించే చిత్తముగా. డూ యూ హ్యావ్ దట్ విల్? నీకు దేవునికి లోబడతాను ఇట్టి పరిస్థితులు అనే చిత్తం ఉందా? నో నో నో. చాలాసార్లు మనం వాక్యాలు చెప్తూ ఉంటాం, వాక్యాలు వింటూ ఉంటాం, కానీ చిత్తము, నా చిత్తము, నా ఇష్టము, నా ఇష్టము. కీర్తన గ్రంథం 48 చూద్దాం, 40వ కీర్తన 8వ వచనం. ఇప్పుడు చక్కని మాట మనం చూస్తాం, కీర్తనకారుడు చక్కని మాట అంటే, నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం. ఐ డిలైట్ ఇన్ డూయింగ్ యువర్ విల్. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. యోహాను సువార్త 4:34 చూద్దాం. జాన్ చాప్టర్ 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఏంటది? ఆయన చిత్తం, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఐ విల్ ఒబే, ఐ విల్ డూ హీజ్ విల్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన చిత్తానికి లోబడే ఆ చిత్తం ఉందా నీలో? డూ యూ హ్యావ్ దట్ విల్ which is obedient to God's will? ఒకసారి విలియం బూత్ అనే గొప్ప దైవజనుడు, ఆయన హీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ సాల్వేషన్ ఆర్మీ. సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థ ఫౌండర్ ఆయన. లండన్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని హోల్ వరల్డ్ వైడ్ ఆయన అద్భుతమైన పరిచయం చేశారు. ఈవెన్ రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ సాల్వేషన్ ఆర్మీ. ఆయన్ని ఒకసారి ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు, సార్ ఇంత గొప్ప పరిచర్య మీరు ఎలా చేయగలిగారు, సీక్రెట్ ఏంటని అడిగారు. దానికి విలియం బూత్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నాకంటే బ్రెయినీ పీపుల్ చాలా ఉన్నారు, ఎక్సలెంట్ బ్రెయిన్స్ ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. నేను అక్నాలెడ్జ్ అవుతున్నాను. నేను నా చదువు విషయంలో కానీ, ఇంటలెక్ట్ విషయంలో కానీ చూస్తే ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ పర్సన్. కానీ లండన్ నగరంలో ఆ పేదవాళ్ళు చూసినప్పుడు నా హృదయము కదిలిపోతున్నప్పుడు, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను ఇదే ప్రార్థన చేసిన, ఏమంటే, దేవా, హ్యావ్ ఆల్ ఆఫ్ విలియం బూత్, ఆల్ ఆఫ్ మై అడోరేషన్, ఆల్ ఆఫ్ మై విల్, ఆల్ ఆఫ్ మై మైండ్, హ్యావ్ ఆల్ ఆఫ్ విలియం బూత్ అని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నానండి. అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ అండి అని అన్నాడు. ఏంటి సీక్రెట్? ఐ సరెండర్డ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ టు హిస్ సర్వీస్. నీ జీవితంలో ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు తెలుసా? సంపూర్ణంగా నువ్వు దేవునికి సమర్పించుకోవట్లేదు. 80% సమర్పించిన 20% దాచిపెట్టుకున్నావు. నా ఇష్టం, నా అలవాట్లు, నా మైండ్ సెట్, నా హ్యాబిట్స్, నేను మారనిక ఇదే. యూనో యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్. టైం పోతా ఉంటాం. దేవుడు కోరుతా ఉంది ఈ 4 క్వాలిటీస్ నీలో. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ రూపాంతర అనుభవం నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే, నీ ద్వారా నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో రూపాంతర అనుభవం ప్రజలు పొందుకోవాలంటే, నువ్వు ఏజెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా ఉండాలంటే, ఈ 4 క్వాలిటీస్ నీ నుండి పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. ఏంటిది? ఏ హార్ట్ దట్ వర్షిప్స్, ఆరాధించే హృదయం నీకు కావాలి. మొట్టమొదటి నువ్వు ఆరాధికుడు వేయాలి, ఆరాధికురాలు వేయాలి.
ఆరాధన అంటే ఓ ఐ ప్రైజ్ యు, వర్షిప్ యు లార్డ్ అని చెప్పేసి ఆదివారాలు చెప్పడం కాదు. విత్ ఆల్ యువర్ బీయింగ్ యు మస్ట్ జస్ట్ ఎగ్జాల్ట్ ద లార్డ్ ఆల్ ద టైమ్. దేవుని ఆరాధించే మనసు లేకుండా యు మస్ట్ always concentrate on exalting God. నేను ఏం పని చేస్తాను, లెట్ జీసస్ బి గ్లోరిఫైడ్ త్రూ మై లైఫ్. నిద్ర లేచిమలు కానీ రాత్రి పడుకునే ద్వారా కూడా లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్. సో ఆ ఆరాధించే హార్ట్ నీకుండాలి. బాడీ దట్ ఈస్ ఆఫర్డ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. దేవునికి అర్పించుకున్న శరీరము నీకు కావాలి. మైండ్ దట్ ఈస్ రెన్యూడ్, నూతన పరచబడుతున్న మనసు. అండ్ విల్ దట్ ఈస్ ఒబీడియంట్, విధేయత చూపించే చిత్తము నీకు. 4 అనుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే యూ విల్ నాట్ బి ఎ కన్ఫార్మర్ బట్ యూ విల్ బి ఎ ట్రాన్స్ఫార్మర్. లోకంతో పాటు నువ్వు కన్ఫార్మ్ అయిపోవు, కాంప్రమైజ్ అయిపోవు, అందరిలాగా ఉండవు, లోక ప్యాటర్న్ లో అందరిలో ఒకలాగా ఉండవు. యూ విల్ బి ఎ ట్రాన్స్ఫార్మర్. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. ఈనాడు God is looking for such transformers. దావీదు ఎందుకు ట్రాన్స్ఫార్మర్ అవ్వగలిగాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ he was a worshipper. చూడండి, God has called you to be a leader. ఒకళ్ళు చర్చిలో పెద్ద పాస్టర్ అయిపోవచ్చు, కమిటీ మెంబర్ అయిపోవచ్చు, బట్ యు ఆర్ ఎ లీడర్ ఇన్ యువర్ హౌస్. యాజ్ ఎ హస్బెండ్ గా, యాజ్ ఎ వైఫ్ గా, యాజ్ ఎ పేరెంట్ గా, యు ఆర్ ఎ లీడర్. నీ ఇంట్లో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నీ ఇంట్లో అట్మాస్ఫియర్ మారిపోవాలి. నీ బిడ్డలు దైవజనులుగా మార్చబడాలి. నీ కుటుంబంలో దేవుని చిత్తం జరగాలి అంటే నీ పాత్ర చాలా ఉంది. యూ మస్ట్ బి ఎ వర్షిపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ బి ఎ వర్షిపర్. యూ మస్ట్ ఆఫర్. నిద్ర లేవగానే ఆ పాత యాషెస్, నిన్నటి దినాన్ని యాషెస్, మొన్నటి దినాన్ని యాషెస్, ఆ బూడిదంతా తీసేయాలి, బలిపీఠం. లార్డ్ ఐ ఆఫర్ వన్స్ అగైన్ ఫ్రెష్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. Lord, my mind, take my mind, Lord, renew me. నాలో ఇంకా ఈ పాత ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఇక నారో మైండ్ సెట్, ఇన్ఫీరియారిటీ మైండ్ సెట్, ఇక అర్త్లీ మైండ్ సెట్, కార్నల్ మైండ్ సెట్ తీసేయను, రిమూవ్ మై విల్ లార్డ్. నీ చిత్తమే నాలో జరిగించేయ. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తాం ప్రియులారా, గాడ్ విల్ స్టార్ట్ బ్రింగింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చూపిస్తున్నాడు ఎక్కడెక్కడ ఈల్డ్ అవ్వట్లేదు. నేను ఒక సందర్భంలో ఐ వాజ్ సో డ్రై. Lord, what is happening? మార్నింగ్ అప్పటి నుంచి ఎంత బాగా ఆరాధించాను కదా నేను, 1 గంట దాకా ఎంత బుజ్జిమంతున్నాను, ఎందుకని డ్రై అయిపోయింది సాయంత్రం. ఐ డోంట్ ఫీల్ ఎక్సైటెడ్. పరిశుద్ధాత్ముడు చూపించాడు, మార్నింగ్ వరకు నువ్వు బాగా ఆఫర్ చేసావు, మధ్యాహ్నం రాగానే నీ భోజనం నీది, నీ ఫోన్ నీది, నీ పడక నీది, ఈ పార్ట్ అంతా నాది దేవా అని అంటున్నావు. సో వాట్ హ్యాపెండ్? ఆల్ దోస్ అవర్స్ తిరిగి సాయంత్రం యు కేమ్ బ్యాక్ టు కనెక్ట్ విత్ మీ. ఆల్ దోస్ అవర్స్ ఈ పార్ట్ మాత్రం నాదే దేవా అని నువ్వు నోటితో అనకపోయినా నీ కార్యాల ద్వారా చూపిస్తున్నావు నాయన. సో ఏమైపోతుంది? దర్ ఇస్ ఎ కనెక్షన్ లాస్ట్, కనెక్షన్ పోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా ఏరియాస్ లో బిడ్డ నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు, నీ టైం నువ్వే గడిపేస్తున్నావు, నీ నిర్ణయాలు నువ్వు తీసేసుకున్నావు, నీకు నచ్చిన ఫోన్ కాల్ చేస్తున్నావు, నచ్చిన వెబ్సైట్స్ చూస్తున్నావు, నచ్చిన బ్రౌజ్ చేస్తున్నావు, నచ్చినట్టుగా ఆలోచిస్తున్నావు, నచ్చినట్టుగా. అండ్ యూ సే, ఓ దేవా హియర్ ఐ యామ్, తనువు నాది, ఇదిగో గైకొను మీ. ఎక్కడ గైకునేది? నువ్వు ఎక్కడ అర్పించావు? యూ డిడ్ంట్ ఆఫర్. నా సమస్తం అంటే ఎక్కడ అర్పించావు? నా సమస్తం ఎక్కడ అర్పించావు? యూ డిడ్ంట్ ఆఫర్. చాలా సిగ్గేసాడు. లార్డ్ ఐఎమ్ సారీ. నాకు అర్థమైపోతుంది. I didn't offer to you as a living sacrifice. All my mind. William Booth ప్రార్థన చేసినట్టు చేయాలి మనం. Lord, have all of John Calvin. Lord, have all of Rajinikanth. All of Grace Deepika. Have all of me. Then God start to use you as a transformer. లోకల్ ఈనాడు దేవుడికి అలాంటి వ్యక్తులు కాదు. సొసైటీని రూపాంతరం చెందిద్దాం కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నువ్వు రూపాంతరం చెందించలేవు కాక నువ్వు ముందే నీది నువ్వు చూసుకో. నీ ఇంట్లోనే రూపాంతరం లేదు, నీ జీవితంలోనే ఒక రూపాంతరం లేదు. God doesn't want talkers or conformers. God is looking for transformers. It all starts with your life, first of all.
అందరూ దయచేసి తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూస్తుండగా ఐ రియలీ లవ్ దిస్. ఈ పాట నేను పాడుతూ ఉంటాను. జాగ్రత్తగా పాటని వింటూ ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఈరోజు. తను నా ఇదిగో గైకొనవి ఆ పాట నేను ఇందాక పాడుతుంటే ఒక్కడే ఐ ఫెల్ట్ Holy Spirit really leading me to that kind of obedience. నేను పాడుతున్నాను, జాగ్రత్త వినండి. As I pray, as I sing this song, ఒక కమిట్మెంట్ మన జీవితంలో మనం చేసుకోవాలి. రాదు దేవా, నా మైండ్, నా విల్, నా బాడీ, నా హార్ట్, ఎవ్రీథింగ్ I offer to you, Lord. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజే ఎను శక్తి నీయుమే. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబుననికై పని చేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు తనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. అయ్యా, నా స్వరము, నా పెదవులు ఇగోయ్యా. స్వరమిదిగో కొనుమి వరరాజా నిను గూర్చి నిరతము పాడ నిన్ను. మరియు పెదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా చిత్తము కదయ్యా, మై విల్, నా ఇష్టం నీకే ఇస్తున్నానే. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదది. నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగోని కేయది రాజా ఈయ సింహాసనము. తనువు నాదిదిగో గై కొనుమిదో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజే ఎను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. హల్లెలూయా. లార్డ్, ఇదిగో నాయన నా తనువు, ఆల్ ఆఫ్ మై బాడీ, నా స్వరము, నా చేతులు, నా కాళ్ళు, ఓ నా పెదవులు అయ్యా, నీ కొరకు చురుకుతనంతో పరిగెత్తాలి. నీ పరిచర్య చేసే చేతులుగా నా చేతులు ఉండాలి. లార్డ్, సంహౌ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయట్లేదయ్యా. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ఏసే నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, వాక్యాలు వింటున్నాను, బట్ సంభవ్ నా మైండ్ లో మార్పు రావట్లేదు, నా కార్యాల్లో మార్పు రావట్లేదు, నా లైఫ్ లో, నా ఫ్యామిలీలో దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. లార్డ్,
నేను మారకపోగా ఇతరులు మారేందుకు కూడా నేను ఏజెంట్ లాగా వాడబడలేకపోతున్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. బిఫోర్ ఐ టాక్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ అదర్స్, రాత్రి యేసయ్యా నన్ను రూపాంతర అనుభవంలోకి నడిపించేయ. ఐ వాంట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నా స్వబుద్ధిని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నా స్వశక్తి మీద ఆధారపడుతున్నందుకు నన్ను క్షమించయ్య. నాలోని అయాతటి పాత రోత స్వభావాన్ని తీసేయ. నా చిత్తమని బ్రేక్ మీ, కిల్ మై ఫిల్, డెస్ట్రాయ్ మై విల్. నా చిత్తం లేదు ఇంకా, నీ చిత్తమే జరుగును గాక. నా ఉదయాలు, నా మధ్యాహ్నాలు, నా సాయంత్రాలు, నా రాత్రులు, నా టైం, నా టాలెంట్స్, నా ట్రెజర్, నా ఎనర్జీ, ఓ టేక్ మీ లార్డ్, యూజ్ మీ లార్డ్. As long as I don't surrender like that, I can't experience transformation. దావీదు లాంటి ఆరాధించే హృదయం నాకు దయచేయి. Give me that heart that worships you, not just on Sunday mornings or ఎప్పుడు ప్రార్థన పూటాలని కాదు. From the morning till the time I go to bed, ఏ పని చేసినా help me to keep on worshiping you. ఆరాధికుడే రూపాంతర అనుభవాన్ని గురించి మాట్లాడగలడు, రూపాంతర అనుభవాన్ని పొందగలడు, ఆ రూపాంతర అనుభవాలకు ప్రజలు నడిపించగలడు. దావీదు మిమ్మల్ని ఆరాధించాడు కాబట్టి నాయన ఎక్కడికి వెళ్తే అక్కడ జయం ఇచ్చారు. అతని దేశం అంతా నీతి న్యాయములు. ఈనాడు నాయన ఆరాధికులైన నాయకులు లేరు మా కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాల్లో. దట్స్ వై దెర్ ఇస్ నో ట్రాన్స్ఫార్మర్స్, దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. మేక్ మీ ఎ వర్షిపర్ లార్డ్. Oh, నా body I offer as a living sacrifice. Let my mind be renewed day by day. ఇంకొక నెల మాత్రం 2021. ఈ క్రిస్మస్ హడావుడిలో పడిపోతాం, ఆ యాక్టివిటీ ఈ యాక్టివిటీ అంటాం. బట్ ఈజ్ మై మైండ్ రెన్యూడ్? క్రీస్తు కలిగిన మనసు నేను కలిగి ఉన్నానా? అందరు సొంత కార్యాలు చూసుకుంటుంటే నేనైతే యేసే క్రీస్తు కార్యాలు చూస్తున్నానా? దినదినము వాక్య ధ్యానములో, ప్రార్థనలో అయ్యా నా మైండ్ని రూపాంతరంలోకి నడిపించండి. గివ్ మీ దట్ విల్ విచ్ సేస్ yes to Jesus. Maria, she surrendered her will. yes, నీ చిత్తమే జరుగును గాక అనేది. యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు. జకరియా, ఎలిజబెత్ దేవుని చిత్తానికి లోబడ్డారు. అయ్యా నీ చిత్తానికి నేను లోబడాలి, ఎందుకంటే నా పట్ల నువ్వు కలిగిన చిత్తం ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణ. ఇట్స్ గుడ్, పర్ఫెక్ట్ అండ్ యాక్సెప్టబుల్. ఓ యు హావ్ బెస్ట్ థింగ్స్ స్టోర్డ్ ఫర్ మీ లార్డ్. హెల్ప్ మీ టు డు యువర్ విల్. రెన్యూ మై మైండ్. అద్భుతమైన చిత్తాన్ని గ్రహించే ఆ రెన్యూడ్ మైండ్ నాకు దయచేయి. ఈ రాత్రి నుంచి విలియం బూత్ ఆ రోజు ప్రార్థన చేసినట్టు, హ్యావ్ ఆల్ ఆఫ్ విలియం బూత్ లార్డ్, హ్యావ్ ఆల్ ఆఫ్ క్యాల్విన్, హ్యావ్ ఆల్ ఆఫ్ మై సెల్ఫ్. అయ్యా నేను ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తాను. నా ద్వారా నా ఇంట్లో ఉన్నవారు, నా నైబర్హుడ్ లో ఉన్నవాళ్ళు, నా వర్క్ ప్లేస్ ఉన్నవాళ్ళు, నా సొసైటీ, నా సంఘము రూపాంతర అనుభవాలకు నడిపించబడాలి. లెట్ మీ బి ఎన్ ఏజెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లార్డ్. యూజ్ మీ. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వ కృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి మీ జీవ వాక్కులతో చేరొచ్చిన మమ్మల్ని అందరినీ సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఎంత రూపాంతర అనుభవం మా జీవితంలోకి మేము పొందుకోగలిగాం అనేది ముఖ్యమని రాత్రి పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడేందుకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాడు నాయన మా కుటుంబాల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేదయ్యా. మా సొసైటీలో పేరుకి క్రిస్టియన్ సొసైటీస్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదయ్యా. రోజు రోజుకి కన్ఫర్మేషన్, వీఆర్ బికమింగ్ కన్ఫార్మర్స్ టు ద వరల్డ్ రాదర్ దాన్ ట్రాన్స్ఫార్మర్స్. లోకస్తుల కంటే ఘోరంగా తయారవుతున్నాయి మా సంఘాలు, సమాజాలు. లోకాన్ని మార్చాల్సిన మేమే లోకంతో కన్ఫర్మ్ అయిపోతున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేయకుండా. దయనీయమైన పరిస్థితుల్లో క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు, సమాజాలు ఉన్నాయి. బికాస్ దెర్ ఆర్ నో ట్రాన్స్ఫార్మర్స్. People talk about transformation. ఎలా వస్తుంది? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మీ. కనుక రాత్రి వాక్యమైన ప్రతి బిడ్డకు అట్టి ఆరాధించే హృదయం, అట్టి త్యాగపూర్వకంగా దేవునికి సమర్పించుకున్న శరీరాలు, అట్టి నూతన పరచబడుతున్న మైండ్, అట్టి దేవునికి విధేయత చూపించే చిత్తము కలిగి దేవుని సన్నిధిలో సాగిలపడడానికి, దేవునికి తమ అర్పించుకోవడానికి అట్టి జీవితాలతో దేవుని యొక్క రూపాంతర అనుభవం తమ పొందుకుంటూ
మా కుటుంబాల్లో, సంఘాల, సమాజంలో అట్టి ట్రాన్స్ఫర్మేషన్ కి ఏజెంట్స్ గా ఉండడానికి వాక్యమైన ప్రత్యేకించి తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకు సహాయం చేయమని, మా సంఘాలు, సమాజాలు, కుటుంబాలని ఆ రీతిగా ట్రాన్స్ఫార్మర్స్ తో నింపి రూపాంతర అనుభూలకు నడిపించి కడవరి దినాల్లోనైనా మా ద్వారా, మా కుటుంబాల ద్వారా, సంఘం, సమాజం ద్వారా మహిమ మీరే పొందుకొని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓవర్ టు రింకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్లీ వి నీడ్, ఇప్పుడు కావాల్సిన వాక్యం ఇదే అన్న. వి నీడ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అన్ని ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి, 2021 కూడా వెళ్ళిపోతుంది, బట్ వి నీడ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ నౌ. And I think God has God spoke with us in the right way, in the right time. I really praise God for speaking us through Anna, and thank you so much Anna for the inspiration message.